సీఎం గారిని నడు రోడ్డు మీద పబ్లిక్ చూస్తుండగా మీడియా సమావేశంలో బూతులు మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ సహించలేకపోయారు. సహించలేక ఏంటి ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతురు బయటకు వచ్చిందా? అమ్మా ఎన్నాళ్ళు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో కాపుల యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనం తిరిగి తగ్గించేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీ తమ ప్రతినిధిగా ఉన్న మీరు ఈరోజు ఏదో నువ్వు అమ్మనా మాటలు మాట్లాడుతుంటే వల్గర్గా వస్తే ఏ బిడ్డ ప్రాంతీయ పార్టీలు ఓట్లేసి గెలిపిస్తే ఏదో రాష్ట్రాన్ని ఏదో డెవలప్ చేస్తారని అనుకున్నారు తప్ప రాష్ట్రాన్ని డెవలప్ చేయడం మాట పక్కన పెడితే అంతకుముందు మంగళగిరి స్టేట్ పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసినప్పుడు ఈ అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్ళాడు? అసలు పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలోకి మీరు లాగొద్దు. ఆయన మీ నాన్నగారు మాట్లాడిన మాటలు సభ్య సమాజంలో నేను మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కట్ట మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని అడుగుతున్నాం. మీ నాన్న అలా నోరు పడుకుపోయి ఆంబోతులా పడుతూ ఉంటే అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను బట్టి నేనేమనుకుంటానంటే పెద్దలు చెప్పిన సూక్తులు కూడా మనం కొన్ని వినాలి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అన్నారు పెద్దలు. ఇప్పుడు మా నూజివీడు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు గారు ఉన్నారు. ఆయన ఎక్కడ బూతులు మాట్లాడడం, ఆయన కాంట్రవర్సీకి వెళ్ళడం. అలాంటప్పుడు ఆయన మీద ఎవరో అనుచిత వ్యాఖ్యలు చేయరు, ఆయన ఇంట్లోకి దూరరు, లేకపోతే ఆయన ఇంట్లో గొడవలు చేయరు, ఫర్నిచర్ ధ్వంసం చేయరు. అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కావాలనుకొని ఒక పెద్ద ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు గారిని సీఎంని చేస్తే అలాంటి సీఎం గారిని నడు రోడ్డు మీద పబ్లిక్ చూస్తుండగా మీడియా సమావేశంలో మీడియా చూస్తుండగా బూతులు మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ సహించలేకపోయారు. సహించలేక ఆ తిరుగుబాటు అనేది చేసి అతని ఇంటికి వెళ్ళడం, దాడి చేయడం అనేది జరిగింది సార్. దాని మీద వైసీపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తుంది. ఇప్పుడు అంత అసత్య ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు మంగళగిరి స్టేట్ పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసినప్పుడు ఈ అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్ళాడు? ఈ వైసీపీ శ్రేణులందరూ ఎక్కడికి వెళ్ళారు? గౌరవనీయులు జోగి రమేష్ గారు ఉన్నారు, మాజీ మినిస్టర్ గారు. ఆయన మాట్లాడిన మాటలు ఎలాంటివి సార్? సభ్య సమాజం, చదువుకున్న పిల్లలు, ఆడవాళ్ళు సైతం తలదించుకునే విధంగా ఆ మాటలు చూస్తే, ఆ మాటలు వింటే సభ్య సమాజం తలదించుకునే విధంగా అతను మాట్లాడుతున్నాడు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ వైసీపీ శ్రేణులు ఎక్కడికి వెళ్ళిపోయారు? వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అప్పుడు కానీ బీహారు ఇప్పుడు అవుతుందంటే సమాజం ఎలా నమ్మాలి, మనుషులు ఎలా నమ్మాలి సార్? ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాను, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. పొలం పండితే ఓకైనా దొరుకుద్ది అంటారు, ఊరు పండితే ఓకైనా దొరుకుద్ది అంటారు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం, వైసీపీ చెప్పింది. నిజంగా రాష్ట్రం మరో బీహార్లో మారే పరిస్థితి ఉందా సార్? మారే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు కానీ సార్, బీహార్ అయితే లాస్ట్ గవర్నమెంట్లోనే బీహార్ అయిపోయింది సార్. ఎందుకంటే ఒక డాక్టర్ గారిని వైజాగ్లో చూసాం, నడు రోడ్డు మీద పిచ్చోడిని చేసి చావుగొట్టేశారు. ఒక ఎంపీ గారు ఒక బాబుని, దళిత బాబుని చంపేసి ఆ వెహికల్లో హోమ్ డెలివరీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్సీ డెలివరీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర రావణ కాష్టం ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు అవుద్దని అనుకోవటం అనేది కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు గారి భార్యని ఆడవాళ్ళని గౌరవం లేకుండా తప్పుగా మాట్లాడినప్పుడే రాష్ట్ర రావణ కాష్టం అయింది సార్. అప్పుడే బీహార్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. దాన్ని ఆ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో పబ్లిక్లో తప్పుగా ఏదైతే లాస్ట్ ప్రభుత్వం చిత్రీకరించిందో దానికి అనుగుణంగా చంద్రబాబు గారు వచ్చి సభ్య సమాజంలో మనిషి విలువను, సమాజ విలువను, సమాజ స్థాయిని, ప్రజల స్థాయిని పెంచడానికి చంద్రబాబు గారు వచ్చి అహర్నిశలు కృషి చేసి ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ నుంచి విడగొట్టినప్పుడు కట్టుబట్టలతో వచ్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి ఉంది. ఏంటి ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతురు బయటకు వచ్చిందా? అమ్మా ఎన్నాళ్ళు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అంబటి రాంబాబు గారి కూతురా? నువ్వు అక్కడ చూసావా తుణిలో పెద్ద పెద్ద ఏంటి ట్రైన్లు
లారీలు లాంటి తగలబెట్టారు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు నువ్వు మీ నాన్నని ఇలా చేసేసరికి కాపుకులు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా నీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిడుతున్నారే, అలాంటి తిట్టేటప్పుడు నువ్వు ఒక ఆడదాను కదా, మీ నాన్నకి చెప్పచ్చు కదా, అమ్మ నాన్న నువ్వు ఇలాంటి తిట్లు తిట్టమాకు, నువ్వు రాజకీయం వేరు, నువ్వు మర్యాదగా వెళ్ళు, నీ వయసు ఏంటి, నువ్వేంటి అని చెప్పు. నువ్వు కుల రాజకీయాలు ఆటి ఇక్కడ చెయ్యి మాకమ్మ. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెయ్యాలి? ఆయన కులానికేమో కాపులాటి కాయడు అటు కాదు, ఆయన కూటమి ప్రభుత్వం అందరూ కులాలు సమానం అన్న చెప్తున్నారు ఆయన. ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ కాపు కులానికి పరిమితం చేస్తున్నావేంటి? పవన్ కళ్యాణ్ మా కుటుంబం దాడి చేస్తాను చెప్పాను. ఇదేంది, ఇది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలోకి మీరు లాగొద్దు. ఆయన అన్ని కులాలకి సంబంధించిన నాయకుడు, ప్రజల మనిషి. అలాంటిది నువ్వు కాపుకులానికి కాపుగా వేయాలి. అప్పుడు మీ నాన్నకు వచ్చి సాయం చేయాలా? మీ నాన్న అలా నోరు పడుకుపోయి ఆంబోతులో పడుతూ ఉంటే ఈ కాపు నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేయాలి, కాపు నాయకులు వచ్చేయాలి, కాపు అమ్మలు ఆడవాళ్ళు కూడా వచ్చేయాలా? నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమ్మా. నువ్వు నాకు ఒక చెల్లువో అక్కవో నాకు తెలియట్లేదమ్మా, నాన్నకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టమ్మా, జాగ్రత్త అమ్మా. సరే అండి, అంబటి రాంబాబు గారి విధ్వంసం ఎలా ఏం చెప్తారు దానికి సంబంధించి, దాడికి సంబంధించి? నేను వాళ్ళ కూతురు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనీసం ఒక కాపు నాయకులకు సంబంధించిన ఇల్లుని ఈ రకంగా ధ్వంసం చేసి కాల్ చేస్తే ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడని చెప్తుంటారు ఆవిడ? అంబటి రాంబాబు గారి కూతురు ప్రెస్ మీట్ పెట్టిందా? అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు అనేది 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూసిందా, అది గుర్తుకొచ్చిందా? లేదా ఆయన పుట్టుకతో ఆయన కాపులా? మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా ఆయన కాపు సామాజిక వర్గానికి ఉన్నతమైన కావాలని కోరుకునే వ్యక్తి అయితే నిజంగా ఈ రాష్ట్రంలో 2019-24 మధ్య కాలంలో కాపులకి ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించారో తెలియజేయాలి. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో కాపుల యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తగ్గించేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీ తమ ప్రతినిధిగా ఉన్న మీరు ఈరోజు ఏదో కాపుల మీద దాడులు అన్నారు. అమ్మా, మీరు అంత మహాతల్లి కాపుల మీద దాడి జరుగుతున్నప్పుడు మీ భర్త గారు ఏ కులస్తులమ్మా? మీ చెల్లి గారి కులం భర్త ఏ కులం? అంటే మీ ఇంట్లో కులాల మధ్య ఏ కులాలను చేసుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాష్ట్ర అభివృద్ధి చెందాలని, కులాల ఐక్యత ఉండాలని కోరుకుంటూ పొత్తు పెట్టుకుంటే మీకు పలకరించాలని మీరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక కులానికో మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక వర్ణానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన యూనివర్సల్ లీడర్. యూనివర్సల్కు ప్రజలకు సంక్షేమం కోసం రాష్ట్రం సర్వమత అభివృద్ధి, దేశం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడిని ఆయన్ని మీ యొక్క వ్యక్తిగత ఎజెండా కోసం కులాల మధ్యకు లాగద్దని ఈ సందర్భంగా ఆమెను విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నాన్నగారి మీద జరిగిన దాడిని జనసేన పక్షాన్ని ఖండిస్తున్నాం. కానీ మీ నాన్నగారు మాట్లాడిన మాటలు సభ్య సమాజంలో నేను మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని అడుగుతున్నాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఈ విధంగా సభ్య సమాజంలో మాటలు మాట్లాడటం అనేది ఎవరూ హర్షించదగ్గ విషయం కాదు. ముందు మీ నాన్నగారికి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. నాన్నగారు, మీరు ఏజ్ పెరిగిపోయింది, మీరు మతిమరుపు ఎక్కువగా వస్తుంది, మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, అవసరమైతే కూటమి నాయకులతో మేము మాట్లాడి మీకు సరైన ఆరోగ్యం అందేలాగా మేము చూస్తామని కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే వారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కాపు నాయకులుగా ప్రచారం చేసుకుంటే కుదరదని ఆయన వైసీపీ నాయకులు కానీ ప్రజలందరూ గమనిస్తారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది 100% నిజము. మేము అధిష్టానం ఆజ్ఞ మేరకు మేము కొంచెం స్థిమితంగా ఉంటున్నాము. కానీ మమ్మల్ని వచ్చి రెచ్చగొట్టి అలాంటి పదజాలాలు వాడుతూ మమ్మల్ని రెచ్చగొట్టి చేస్తే బట్టి ఎంతవరకు సమన్వయం పాటిస్తాము? ఎవరైనా సరే ఒక దెబ్బ చూపిస్తాడు. మహాత్మా గాంధీ చెప్పినట్టు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించమని. కానీ ఇది ఇప్పుడు జెడ్ తరం నడుస్తుంది. ఒక చెంప చూపిస్తే వాడుకున్న ఫ్యామిలీ మొత్తం చెంపలు వాయించే తరం నడుస్తుంది. అందుకని కొంచెం ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మేము ఓపిక పట్టాము. అధిష్టానం ఇంకా తీస్తుంది ఇంకా అని వాళ్ళు దాన్ని మనం చేతగానితనంగా తీసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతానంటే ఊరుకోలేదు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేస్తారని చెప్పి కుటుంబ ప్రభుత్వం అంటారు. నిజంగా రాష్ట్రం మరో బీహార్ అవుతుంది? రాష్ట్రాన్ని ఇంకో బీహార్ చేస్తున్నారు అంటున్నారు కదా. అసలు ఏ విధంగా ఎక్కడ బీహార్ అవుతుంది? బీహార్లో అభివృద్ధి అనేది ఉందా? ఇక్కడ ఆంధ్రాలో అభివృద్ధి ఉందా? 75 సంవత్సరాల వయసులో ఉండి కూడా కఠినమైన చలిలో -డిగ్రీల చలిలో ఉండి కూడా బాబు గారు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళి పెట్టుబడుల కోసం అన్ని సమావేశాలు నెరవేర్చి పెట్టుబడులు తీసుకొస్తుంటే బీహార్ అవుతుందా లేదా అభివృద్ధి పదంలో నడుస్తుందా? ఆంధ్రప్రదేశ్ కనపడుతుందా? మీరు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి వచ్చింది, ఏం చేశారు? సంక్షేమాలు ఇస్తానని చెప్పేసి ఇస్తూనే
రూపాయలు సంక్షేమానికి ఇచ్చేసేసి 100 రూపాయలు దోచుకొని మీ జేబుల్లో పెట్టుకున్నారు. అలాంటి విషయంలోనే లడ్డు ఏకంగా స్వామి ఏడుకొండల హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏడుకొండల స్వామి లడ్డూని మీరు ఆ పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం కనిపెట్టి జంతువుల సింథటిక్తో నెయ్యి తయారు చేసి హిందువుల దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలను చాలా దెబ్బతీశారు. దాంట్లోనే తెలుస్తుంది. దగ్గర 20 కోట్ల లడ్డూలు మీరు తయారు చేస్తే 250 కోట్లు మీ జేబుల్లో వేసుకున్నారు. దీన్నే అంటారా గత పాలనకి ఈ పాలనకి? అలా కాకుండా ఇంకొకటి ఉంది కుంభకోణం, అది కూడా బయటకు వస్తుంది. అదేంటంటే స్వామివారి పట్టు వస్త్రాలు, అది కూడా బయటకు వస్తుంది. దాన్ని కూడా సిట్కి అప్పగిస్తారు. దాంట్లో కూడా ఎంత దోచుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక జోగి రమేష్ గారిది మీరు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ అదే. జోగి రమేష్ గారి ఇంటి మీద అలా కానీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ ఇంత అడిగా నేను దాన్ని కొంచెం డైవర్ట్ అయ్యాను. ఎంతో ఒక తండ్రి స్థానంలో ఒక దైవం స్థానంలో మేము అందరం కొలుచుకుంటున్నాం. ఆంధ్ర ప్రజలంతా కొలుచుకున్న ఆ మనిషిని తల్లిని ఉద్దేశించి నువ్వు అమ్మనా మాటలు మాట్లాడుతుంటే వల్గర్గా వస్తే ఏ బిడ్డ చూస్తూ ఊరుకుంటాడు. అందుకనే మేము ఆవేశంలో అలా వెళ్ళాము. మేమేమి తప్పు చేయలేదని అంటున్నాం. ఇప్పుడు కూడా తప్పు చేయలేదు. మా ఆవేశాన్ని మమ్మల్ని రెచ్చగొట్టి దాడి చేయడం తప్పు కాదంటారా? తగలబెట్టడం, ఇంటి మీద దాడి చేసి తగలబెడతాం తప్పని నేను అనట్లేదు. మీరు చేసిందే కదా, మీరు నేర్పించిన పాఠాలే మేము నేర్చుకుంటున్నాము. ఎవరు ఒకళ్ళు నేర్పించిన పాఠాలే కదా నేర్చుకునేది. మీరు చేసిన పాఠాలు మేము నేర్చుకుంటున్నాము. మీరు ఒక చిన్న పదానికే మా దైవాలయం లాంటి స్టేట్ ఆఫీస్ మీద చేశారు. అదేంటి మా సన్నిహితుడైన పట్టాభి గారి ఇంటి మీద చేశారు. మా నాయకుల మీద ఎంతమంది మీద దాడులు చేశారు, దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. మా కార్యకర్తల్ని నరికారు, చంపారు. దళితులని అయితే అసలు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. దళితులంటే మీకు చిన్నచూపు. నీ ఇంటికి వస్తే దళితుడు నీ గుమ్మం దాటకూడదు, చెప్పులు ఇడిచి బయటికి వెళ్ళాలి ఎవరైనా సరే. కానీ ఆ సంస్కృతి మాకు లేదు. మాకు అందరం ఒకటే. ఇక అంబటి రాంబాబు కాపు అని చెప్పేసేసి కాపు కులాన్ని అడ్డు పెట్టుకొని కాపు ఒక కుల రాజకీయం చేయాలని చూస్తున్నావు పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయడానికి. అలాంటిదేమీ జరగదు. కాపులందరూ సమైక్యంగానే ఉన్నారు, అభివృద్ధిని చూస్తున్నారు. ఆనాడు రంగా గారితో ఎలా ఉన్నారో కాపులు, ఈనాడు పవన్ కళ్యాణ్తో కాపులు అందరూ సఖ్యంగానే ఉన్నారు, అలాగే ఉంటారు. నీ పప్పులు వేయి ఉడకవు. నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా కమ్మకి కాపుకి ఎన్ని పెట్టాలనుకున్నా, ఉదాహరణగా గత ప్రభుత్వం నువ్వు ఉన్నప్పుడు ప్రవేశించినప్పుడు కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా ఎన్టీఆర్ గారు పుట్టిన దాన్నేమో కృష్ణా జిల్లాగా మార్చి కమ్మకి కాపుకు పెడదామనుకున్నావు. అప్పుడే మా సోదరులు ఇద్దరు కాపు కానీ కమ్మ సోదరులు కానీ సమన్వయం ప్రకటించి ఎటువంటి అల్లరి లేకుండా సమైక్యంగా నడిచాము. నువ్వు చేసే కుతంత్రాలన్నీ మాకు తెలుస్తూనే ఉన్నాయి. ప్రజలేం కళ్ళు మూసుకొని ఉండలేదు. నువ్వెన్ని కుతంత్రాలు చేసినా ఇటు కూటమిని విచ్ఛిన్నం చేయలేవు నువ్వు. ఫస్ట్గా మనం కనుక చూసుకుంటే కనుక బైబ్రికేషన్ జరిగిన తర్వాత 2014 కానీ ఈ రోజు వరకు 2026 వరకు మనం చూసుకుంటే 2 ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నాయి. ఈ 2 పార్టీలు రాష్ట్రాన్ని వెళ్తాం బిగినపెట్టిన తర్వాత నుంచి 2014 కంటే 2019 వరకు అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగినాయి. 2019 కానీ 2024 వరకు, 24 తర్వాత నుండి 26 వరకు చూసుకుంటే గతంలో ఆళ్ళు చేసిందే ఇప్పుడు సేమ్ రిపీట్ వీళ్ళు. సో రెండవది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళకి ప్రాంతీయ పార్టీలు ఓట్లేసి గెలిపిస్తే ఏదో రాష్ట్రాన్ని ఏదో డెవలప్ చేస్తారని అనుకున్నారు తప్ప రాష్ట్రాన్ని డెవలప్ చేయడం మాట పక్కన పెడితే వీళ్ళ వ్యక్తిగతంగా తీసుకొని అంటే వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకే ఆంధ్ర ప్రజల్ని ఏదో రకంగా భయం ప్రాంతులు పెడతాం. వీళ్ళని కనుక ప్రశ్నిస్తే నెక్స్ట్ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ లీడర్ల మీద వీళ్ళు ప్రశ్నిస్తే రేపొద్దున జరిగేది ఇదే. ఏదైనా కానీ ఈ ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి మాట శూన్యం. ఎప్పుడైనా కానీ ఒక నేషనల్ పార్టీ ఇవాళ మనం కానీ చూసుకుంటే బైబ్రికేషన్ జరిగిన కానీ ఇప్పుడు వరకు కానీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ అని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అని చెప్పారు. ఆ 3 క్యాపిటల్స్ లేవు, అమరావతి లేదు. తర్వాత అమరావతికి ఫస్ట్ ఫేజ్ వచ్చేపాటికి 59,000 ఎకరాల పైచిలుకు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోతవేడ దూరంలో ఎయిర్పోర్ట్ ఉంటే దానికి ఒక 5,000 ఎకరాలు అంటున్నారు. తర్వాత మళ్ళీ ఒక 30,000 ఎకరాలు అంటున్నారు. ఫ్లాట్లు ఇచ్చిన రైతులకి ఈ రోజు వరకు రైతులకి ఇంతవరకు పొలాలు ఇచ్చిన రైతులకి ఇంతవరకు ఎక్కడ ఫ్లాట్లు ఇచ్చి అలాట్మెంట్ చేసింది లేదు. ఆ 5 ఏళ్ళలో వాయించలేదు. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ పాత మాట అనమాట. ఏదో రకంగా రైతుల దగ్గర నుంచి పొలాలు లాక్కోవాలి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా, లేదంటే కనుక రాజధాని ఏమైనా డెవలప్ చేద్దామన్నా. నిజంగా కనుక అమరావతిలో డెవలప్ చేసే లెక్కైతే కనుక గూగుల్ డేటా సెంటర్ తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టాల్సినంత అవసరం ఏముంది? దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అలాంటిది లేదు.